ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకీలో మోహిని అలంకరణలో స్వామివారి సమ్మోహన దర్శనం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ. ఒంటిమిట్ట క్షేత్రంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో జె శ్యామలరావు. కడప జిల్లా యంత్రాంగం టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం. తిరుమల, తిరుపతిలో దర్శన టికెట్లను జారీ చేసిన టీటీడీ. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు మోహిని అలంకరణలో సమ్మోహనంగా దర్శనమిచ్చారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని పల్లకిపై సేవించి ముగ్ధులయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పాలతో మోహిని అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తర్వాత భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఆలయ మాడవీధుల్లో స్వామివారి పల్లకీ సేవ వేడుకగా జరిగింది. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం స్నపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచార క్రతువులను, వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి, అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ధరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు ఆడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు ఆడే. తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడానికి తిరుమల క్షేత్ర గగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడం ముఖ్యమైన అడుగు అని తెలియజేశారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు. తిరుపతి, తిరుమల స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం టీటీడీ కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల నుండి తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో తిరుపతి స్థానికులకు, తిరుమల స్థానికులకు బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా శ్రీవారి దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. తిరుమలలోని స్థానికులతో పాటు తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందస్తు కార్యాచరణతో ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు శనివారం ఒంటిమిట్ట క్షేత్రంలోని యాత్రికుల ఉచిత వసతి సముదాయంలోని సమావేశ మందిరంలో కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, కడప జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, టీటీడీ అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వామివారి దర్శనానికి, వాహన సేవల వీక్షణ కోసం తరలివచ్చే భక్తకోటికి అవసరమైన భద్రతతో పాటు సౌకర్యాలను పెంపొందించాలని అధికారులకు సూచించారు. కడప జిల్లా పరిపాలనా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, టీటీడీ యంత్రాంగం సమన్వయ సహకారాలతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా స్వామివారి ఉత్సవాలను కనులారా వీక్షించి సంతోషంగా తమ ముంగిళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. సీతారామ కళ్యాణ మహోత్సవం రోజున వీవీఐపీ ప్రముఖులతో పాటు సామాన్య భక్తులకు పటిష్ట భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులందరికీ అన్నప్రసాదాలు, త్రాగునీరు అందేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. 15 రోజులకు ఒకసారి పనుల ప్రగతిని సమీక్షిస్తానని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలపై ప్రచార రథాల ద్వారా కడప, అన్నమయ్య జిల్లా ప్రధాన పట్టణాలతో పాటు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకి అలాగే కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు రివ్యూ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే జేఈఓ గారు, టీటీడీ జేఈఓ గారు, అలాగే మిగిలిన జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు అందరం కలిసి ఇవాళ సమీక్షించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారు ఇక్కడ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలు, వాహన సేవల్లో పాల్గొని అలాగే కళ్యాణోత్సవంలో పాల్గొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా వెళ్ళాలి, వారికి మంచి అనుభవం ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. వారికి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకూడదు. ఎక్కడైనా సరే అసౌకర్యం అంటే మనకి వారు వచ్చేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ, ఇక్కడ ఉండేటప్పుడు కానీ, ఇక్కడ ఆహార సదుపాయం కానీ, తాగునీరు కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ ఏవి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అలాగే క్రౌడ్ కంట్రోల్ అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి విశేషంగా మనకి కళ్యాణోత్సవం రోజు 50,000 మంది దాకా వస్తారు కాబట్టి వాటికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కూడా మేము చర్చించడం జరిగింది. ఆ రోజు శ్రీవారి సేవకులు, అలాగే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అలాగే పోలీసు సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ తరపు నుంచి మెజిస్ట్రేట్స్,
అలాగే మా తరపు నుంచి కూడా టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అందరూ కూడా ఉంటారు. అందరూ కూడా ఒక టీం లాగా పనిచేయాలనేది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఆ టీంకి అందరికీ కంబైన్డ్గా అందరికీ బ్రీఫింగ్ చేయడం ఇవన్నీ కూడా చేయాలని కూడా అనుకున్నాము. అలాగే వచ్చే భక్తులని ముఖ్యంగా టీటీడీకి లేకపోతే గవర్నమెంట్కి గెస్ట్ కింద ట్రీట్ చేయాలి అనేది ముఖ్యంగా అధికారులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ఎంతో దూరం నుంచి వస్తారు, ఎంతో కష్టపడి ఆ టైంలో కూడా ఎండలు జనగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో భక్తులు ఏమన్నా కొద్దిగా ఎక్కువగా ఏమన్నా చెప్పినా సరే, వాళ్ళు ఏమన్నా చిరాకు పడినా ఎక్కువగా ఏదన్నా ఉన్నా సరే, మన తరపు నుంచి మన గెస్ట్ కాబట్టి సమయం కోల్పోకుండా వారికి అందించాల్సిన సేవలని ఓపికగా అందించాలి అనేది ఒకటి కూడా చెప్పడం జరిగింది. సో అన్ని విధాలుగా మేమందరం కూడా సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమం ఏదైతే బ్రహ్మోత్సవాల కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ముగించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాం. కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సెక్టార్ల వారీగా విభజించి విధులు కేటాయిస్తామని వెల్లడించారు. ఈరోజు సీతారాముల వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ గారు సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీకి సంబంధించి అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషను అలాగే పోలీస్ వారి సహకారంతో డీటెయిల్డ్ మైక్రో ప్లాన్స్ అంటే సెక్టార్ వైజ్ కానివ్వండి, అలాగే ఇంకా మైక్రో ప్లాన్స్ తయారు చేసుకోవటం, అలాగే వాటిని సమన్వయంతో ఆ రోజు అమలు చేయటం, ఈ రెండింటిపైన ఎక్కువగా ఈరోజు డిస్కస్ చేయటం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రాబోతున్నటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా కడప వరకు వచ్చినటువంటి భక్తుల్ని అక్కడి నుంచి ఈ ఒంటిమిట్ట వరకు తీసుకురావడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా క్రియేట్ చేయటం, అదేవిధంగా కళ్యాణ మహోత్సవాలు అలాగే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళా ప్రతి భక్తుడు కూడా వారి వారి గమ్యస్థానాలకి సురక్షితంగా చేరేటట్టు ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఈవెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే భక్తులు వస్తుంటారో అలాగే ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారో వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ, అలాగే వారికి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో వాళ్ళకి కావలసినటువంటి అవసరాలని తీర్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఆ రోజు ముఖ్యంగా చిన్నపిల్లలకి అలాగే వృద్ధులకి సహాయకారంగా వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలకి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ కానివ్వండి, లేకపోతే అలాగే బాలింతలు కానీ, లేకపోతే అటువంటి వారికి కావాల్సినటువంటి ప్రైవేటు ఏర్పాట్లు కానివ్వండి, అదేవిధంగా వృద్ధులకి వికలాంగులకి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అసిస్టెన్స్ బేస్డ్ ఇవి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. సో అందరికీ కూడా భక్తులు అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఈవెంట్ని దిగ్విజయంగా కండక్ట్ చేయడానికి ప్రణాళికలు చేసుకుంటున్నాం. కడప జిల్లా ఎస్పీ జి అశోక్ కుమార్ మాట్లాడుతూ వీఐపీల నుండి సామాన్యుల వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించి కమాండ్ కంట్రోల్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చర్చించినటువంటి విషయాలు వచ్చే 50 నుంచి 60 వేల మంది భక్తులు వాళ్ళ యొక్క భద్రతా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం గురించి చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా వీవీఐపీ సెక్యూరిటీ మొదలుకొని సామాన్య భక్తుల వరకు అందరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో సీసీటీవీ కెమెరాస్ని ఎక్కడ అవసరమైతే అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని మల్టీ డిసిప్లినరీ టీమ్స్గా డివైడ్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దాదాపు 25 నుంచి 30 సెక్టార్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది బందోబస్తుని. దాదాపు 4,000 మంది ఫోర్స్ని డిఫరెంట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని బందోబస్తుకు ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అయితేనేమి, రోడ్ డైవర్షన్ పాయింట్స్ అయితేనేమి,
ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము డ్రోన్స్ను ఉపయోగించడానికి కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఎవరికైనా భక్తులకు ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యంతో పాటు వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి సేఫ్గా హాస్పిటల్స్కి పంపించడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా 70 గ్యాలరీస్ ఏర్పాటు చేసే విధంగా డిస్కస్ చేసుకున్నాం. ఆ 70 గ్యాలరీల్లోనూ సఫిషియెంట్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. తదుపరి రివ్యూలో తదుపరి మీటింగ్స్లో మరిన్ని భద్రతా చర్యల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. తిరుమలలోని అలిపిరి పాదాల మండపం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయ బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా ఈ వైదిక క్రతువులను నిర్వహించనున్నారు. ఇందుకోసం పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముఖ మండపంలో 7 హోమగుండాలను ఏర్పాటు చేసి 6 కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు కిరణ్ స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో ఆదివారం ఉదయం పుణ్యాహవచనం, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, విశేష హోమాలు, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాధివాసం, చిత్రపటాలకు అక్షిన్ మోక్షణం, పూర్ణాహుతి కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహాసంప్రోక్షణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. ముందుగా ఒంటిమిట్ట కోదండరామాలయం వద్దకు చేరుకున్న ఈవో శ్యామలరావు దంపతులకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలోని ఉత్సవమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఈవో, జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి ఆలయం లోపల బాలాలయం మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక క్రతువుల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పర్యటించి పలు విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శిల్పకళపై అర్చకులు ఈవోకు వివరించారు. అనంతరం ఈవో అన్నప్రసాద కేంద్రానికి చేరుకుని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ఆపై కళ్యాణోత్సవం మండపం ప్రాంగణానికి చేరుకున్న అక్కడ జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చలు జరిపారు. భక్తులందరూ కళ్యాణోత్సవాన్ని వీక్షించేలా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సొబగులతో మెరిసింది. ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ నటరాజస్వామి వారికి విశేష ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించారు.
ముందుగా ఆలయంలోని ఆరుకాళ్ల మండపంలో శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారిని వేంచేపు చేసి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో అలంకరించి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య నటరాజస్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. ఇక శ్రీకాళహస్తికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమనాడు శ్రీ వెంకటేశ్వరాలయంలో హనుమంత వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆసీనుల్ని చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయ వీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో ఊంజల్ సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫాల్గుణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఊంజల్ సేవ జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆ తర్వాత ఊరేగింపుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊంజల్ మండపంలో ఉత్సవర్లను కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా నగిరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్యస్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ జరిగింది. ఫాల్గుణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్యస్వామివారిని సుందర శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య కరియ మాణిక్యస్వామివారు దేవేరులతో కూడి ఊంజల్ సేవలో కమనీయంగా కటాక్షించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు.
తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా శుభారంభం చేశారు. మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు లక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజున అర్చకులు ఆలయంలోని మండపంలో విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సంకల్ప పూజలను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అణువంశిక ధర్మకర్త నరసింహాచార్యులు, అర్చక బృందం, దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రసాద వరద. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో గురు వైభవోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగే గురు వైభవోత్సవాలను పురస్కరించుకొని తొలి రోజున శ్రీ రాఘవేంద్ర స్వామి 404 పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీమఠం ప్రాకారంలోని డోలోత్సవ మండపంలో శ్రీ గురు రాఘవేంద్రుని పాదుకలకు పూజలు చేశారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం పుష్పాలు, బంగారు నాణేలు, ముత్యాలతో పాదుకలకు కనకాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఆపై భక్తులకు పాదదర్శనం కల్పించారు. అనంతరం రాఘవేంద్రుని పాదుకలను స్వర్ణరథంపై ఉంచి మఠం ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురు రాఘవేంద్రుని పాదుకలను దర్శనం చేసుకున్నారు. అనంతపురం మొదటి రోడ్డులో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కైలాస వాహన సేవ కనుల పండువగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత కాశీ విశ్వేశ్వరులను సకల శోభితంగా అలంకరించి కైలాస వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో స్వామివారి కైలాస వాహన సేవ కమనీయంగా జరిగింది. భక్తులు కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుని కైలాస వాహన సేవలో వీక్షించి నీరాజనాలు సమర్పించారు. అంజనీసుతుడు లక్ష చందనార్చనలో శోభిల్లారు. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అలంకారాలు చేశారు. తరువాత చక్కటి వేదికపై రామబంటు ఉత్సవమూర్తిని కొలువుదీర్చి భక్తులచే సామూహిక లక్ష చందనార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ చందనార్చనలో పాల్గొని పరవశులయ్యారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. విజయవాడ నగరం పాతబస్తీలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో లక్ష తులసి దళార్చన కనుల పండువగా జరిగింది. ఆలయంలో స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాలను వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. తరువాత లక్ష తులసి దళాలతో నేత్రపర్వంగా అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. పూజ్యాయ రాఘవేంద్రాయ అంటూ భక్తులు స్వామివారి తులసి దళార్చనను వీక్షించి తరించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 5 రోజుల పాటు ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు కలశ ఉద్వాసన జరిపి త్రిశూలాన్ని ఊరేగింపుగా సమీపంలోని రుద్రగుండం కోనేటి వద్దకు చేర్చారు. అక్కడ అర్చకులు త్రిశూల స్నానం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజావరోహణం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోరంకి గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామాలయ ప్రథమ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి.
శ్రీ కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి మూలమూర్తులకు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 71,785 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,481 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.